దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ అనగా ఈరోజు సహోదరిమణులందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు. అలాగే ఉమెన్స్ డే సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యంలో నుంచి స్త్రీల యొక్క ప్రాముఖ్యత, దేవుడు స్త్రీ పట్ల కలిగి ఉన్న సంకల్పాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, మొదట దేవుడి సృష్టి అంతటినీ చేశాడు. తర్వాత ఆదాముని చేశాడు. ఆఖరిలో ఎవరిని చేశాడు అంటే స్త్రీని చేశాడు. అలాగని అవసరం లేనిది అనుకుంటే అస్సలు కాదండి. చాలా ప్రాముఖ్యమైన పాత్ర స్త్రీ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదాము తయారు చేయబడిన తర్వాత ఆదాముని ఒక సామాజికంగా కానీ, సాంఘికంగా కానీ, లేకపోతే మానసికంగా, ఆధ్యాత్మికంగా పరిపూర్ణుని చేయటానికి స్త్రీ చేయబడిన తర్వాతే తను ఒక పరిపూర్ణుడయ్యాడు. ఒక ఫ్యామిలీగా ఏర్పడిన తర్వాత మాత్రమే. అంటే స్త్రీ యొక్క ముఖ్య పాత్ర మనకు అక్కడే అర్థమవుతోంది. ఏదేమైనా దేవుని బిడ్డలారా, స్త్రీలను దేవుడు తయారు చేసినప్పుడు ఎముకతో తయారు చేశాడని మనకు తెలుసు. ఎముకలు సాధారణంగా శరీరానికి ఆకారాన్ని ఇస్తాయి. అలాగే ఎలాంటి మరి కఠినమైన బాధలనైనా అంటే తట్టుకొని మన శరీరం నిలబడడానికి కారణము ఎముకలే. అలాగే స్త్రీలు కూడా కనిపించకుండానే ఒక కుటుంబానికి ఒక ఆకారాన్ని తీసుకొని రాగలరు. అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళు నిలదొక్కుకోగలరు. ఎలాంటి బాధలనైనా కూడా భరించగలరు ఓపికగా. కనుక స్త్రీలు యొక్క పాత్రను వాక్యంలో నుంచి మనం చూస్తున్నట్లయితే దేవుడు వారిని ఎందుకు నిర్మించాడు అని మనం ఆలోచన చేస్తూ ఉంటే వారికి కట్టే పనిని, పిల్లల్ని కనే పని, వారిని పెంచే పని, లేక దేవుని యొక్క సంఘంలో చూస్తే ప్రార్థించే పని, వెనకతల రహస్యంగా కనబడకుండానే వారు అనేక పనులను సమకూర్చే విధానం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే వీటన్నిటికీ కూడా స్త్రీకి చాలా ఓపిక, సహనము కావలసిన అవసరం ఎంతైనా. స్త్రీల పనులన్నీ కూడా ఓపికతో కూడుకున్నవి, చాలా సహనంతో కూడుకున్నవిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. ఏదైనా ఒక వ్యక్తిని ఒక పని గురించి దేవుడు నిర్మించినప్పుడు ఆ పనికి కావలసిన సామర్థ్యాన్ని దేవుడు వారిలో పెడతాడు. మీరు అర్థం చేసుకోండి. ఏదైనా ఒక పని కోసం దేవుడు మనలను తయారు చేసినప్పుడు, అంటే స్త్రీ పాత్ర కుటుంబంలో మీకు తెలుసు కదా, ఎలాంటి పనులు ఆమె చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఆమె నిలబడాలి అనేది ఒక స్త్రీ జీవితం గురించి ఆలోచిస్తే దానికి చాలా ఓపిక, సహనం ఇవన్నీ అవసరం. కానీ దేవుడు దానికి కావలసిన సామర్థ్యాన్ని స్త్రీలో మొదటే పెట్టి ఆమెను తయారు చేశాడండి. అందుకే స్త్రీలు చాలా ఓపికగా, సహనంగా పని చేయగలుగుతారు. అయితే వాక్యంలోనికి మనం వచ్చినట్లయితే దేవుడు స్త్రీని తయారు చేసిన తర్వాత ఆమెకి ఏమని పేరు పెట్టాడు అంటే సాటి అయిన సహాయము అని పేరు పెట్టాడు. సాటి అయిన సహాయము, ఇంగ్లీష్లో అయితే హెల్పర్ అని వస్తుంది. ఈ పదము చాలా తక్కువగా చూడబడ్డాం. అంటే హెల్పర్ అనేసరికి మామూలు కామన్గా మనం హెల్పర్ అంటే ఒక సేవకుల్లాగా చూస్తూ ఉంటాం. అందుకని స్త్రీలను చాలామంది ఏదో సహాయం చేసే ఒక మనిషిగా, ఒక వంటింట్లో ఒక పని చేసే మనిషిగానో, లేకపోతే భర్త వెనకాతలు ఏదో సహకరించే మనిషిగా ఇంతవరకే చూడగలుగుతున్నారు. కానీ వాక్యపు అర్థాల్లోనికి వెళ్ళి చూసినట్లయితే నిజానికి అది కాదండి. దేవుడు స్త్రీని నిర్మించినప్పుడు సాటి అయిన సహాయం అన్నాడు కదా. ఈ సహాయము అనే మాటను మనం ఆలోచన చేస్తే, సాటి అయిన సహాయము అనే మాటను గురించి ఆలోచిస్తే దేవుని పేరు కూడా అండి సహాయకుడు. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, నీకు సహాయము చేయువాడును నేనే. అంటే దాని అర్థము దేవుడు సహాయకుడు అంటే ఆయన ఒక హెల్పర్ మాత్రమేనా, లేకపోతే ఆయన ఒక సేవకుడు అని అనుకుందామా? ఏమాత్రం కాదండి. అక్కడ దాని అర్థం ఏంటి అంటే దేవుడు బలము కలిగిన వాడు, దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన శక్తిని, ఆయన బలమును బట్టి మనకు సహాయం చేయగలడు. మన యొక్క ప్రతి పరిస్థితుల్లో ఆయన సామర్థ్యాన్ని బట్టి మనకి సహాయము చేయగలడు. అలాగే స్త్రీ విషయానికి కూడా వస్తే సహాయం చేయగలదు ఆమె అన్ని విషయాల్లో. ఎందుకు అంటే ఆ సహాయం చేయగలిగే సామర్థ్యము, అలాగే బలము, ఆ శక్తి, ఆ వివేచన జ్ఞానము, ఆ ముందుగానే పరిస్థితులను ఆమె వివేచించగలిగే ఇవన్నీ కూడా స్త్రీలో పెట్టి ఆ స్త్రీ పురుషుడికి అవసరమని ఆ వెనకతల ఆమె చేసే ఆమె అందించే ఆ సహాయము కుటుంబంలో ఒక పురుషుడిని ముందుకు తీసుకెళ్ళగలదని అర్థం వస్తుంది. ఇక్కడ సహాయం అంటే హెల్పర్ అంటే ఏదో శరీరంతో పనిచేసి ఒక పని కోసం నియమించబడిందని కాదండి.
ఆమెకు ఆ శక్తి ఉంది, ఆమెకు ఆ సామర్థ్యం ఉంది, ఆ దేవుని పేరు కూడా సహాయకుడు అన్నప్పుడు అలాంటి అర్థం వస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ప్రాముఖ్యంగా సహోదరి మండలను నేను ఈరోజు ఒక ప్రత్యేకమైన మీ మీ శక్తిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ మీ ముందుకు వచ్చానండి. సాధారణంగా స్త్రీ జీవితం ప్రారంభం నుంచి గమనిస్తూ ఉంటే ఆమె బాల్యంలో ఒక 12 సంవత్సరాల తర్వాతే కొంచెం యవ్వనంలోనికి ప్రవేశించటం, తన శరీరంలో కొన్ని మార్పులు జరగటం, అక్కడే తనకి ఓపిక, సహనం అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఆ పనిని అలాగంటే ఈ మెచ్యురేషన్ ఇలాంటివి స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుంచే తనకి కొద్ది కష్టాలు అనేవి ప్రారంభమవుతాయి. అది చాలా ఓపికగా భరిస్తూ ముందుకు వెళ్ళాలి. తర్వాత ఒక 20 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్ళి అవ్వటం, పెళ్ళి కుదరటం. పెళ్ళి కుదిరినప్పుడు కూడా చూడండి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. పెళ్ళి సెట్ అయిన తర్వాత అమ్మాయికి ఇమ్మీడియట్గా 20 సంవత్సరాలు ఇంట్లో తల్లి చాటున తల్లిదండ్రుల ప్రేమలో పెరిగిన అమ్మాయి సడన్గా అత్తారింటికి వెళ్ళిపోవాలి. ఆలోచన చేయండి, పురుషులు ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఆ బాస్ నచ్చకపోతే మానేస్తారండి. ఎక్కడికైనా ఎవరింటికైనా వెళ్తే అక్కడ వాళ్ళకి కంఫర్ట్గా లేకపోతే ఇమీడియట్గా అక్కడి నుంచి వచ్చేస్తారు. ఈవెన్ పెళ్ళైన తర్వాత పురుషులే చూద్దాం, అత్తారింటికి వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు ఉండడానికి ఇష్టపడరు, వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. కానీ అమ్మాయి విషయానికి వచ్చేసరికి పెళ్ళైన తర్వాత తన ఇంటి పేరు మారిపోతుంది, తన అభిరుచులు మార్చుకోవాలి, తన వాతావరణం మారిపోతుంది. ఇతరుల కోసం తనకి ఆదరణ లేకపోగా, కొన్నిసార్లు తనకి ప్రేమ దొరకకపోగా ఇతరుల కోసం తన జీవితాన్ని అక్కడ త్యాగం చేస్తూ బ్రతకాల్సిన పరిస్థితి. పెళ్ళిళ్ళు సెట్ అయిన తర్వాత అమ్మాయిలు ఇమ్మీడియట్గా వాళ్ళ మనసు మారిపోయి వాళ్ళ మాటలు మా అయినా మా అత్తరిల్లు అనేస్తూ ఉంటారు. నేను ఆలోచిస్తూ ఉంటాను, దేవుని బిడ్డలారా, ఎంత త్వరగా వాళ్ళు చేంజ్ అవ్వటానికి, వారి ఎరగని పరిస్థితుల్లో ఎరగని మనుషుల మధ్య ఇమిడి వారిని నిలదొక్కునే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వారికి? ఆలోచన చేయండి. ఇది దేవుడు పెట్టింది కదండి. ఖచ్చితంగా దేవుడు స్త్రీ తన యొక్క పరిస్థితులను బట్టి తన మానసిక మానసికమైన ఆ మనసును మార్చుకునే ఆ శక్తిని తనలో పెట్టారు. అంతేకాకుండా పెళ్ళిళ్ళు అయిన తర్వాత అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత దేవుని బిడ్డలారా తన జీవితం ఎలాగో త్యాగం చేస్తూ ఉంటుంది అందరి కోసం. అదంతా ఒక పని ఒక పక్కన పెడితే అంటే కొంతమంది జీవితాలు చాలా బాగుంటాయి, మంచి భర్త, పిల్లలు, కొద్దిగా ఆర్థిక స్థితిగతులు, వీటిలో కూడా కష్టం లేదని కాదు. ప్రతి స్త్రీకి కూడా చాలా కష్టం అండి జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటం. కానీ తట్టుకొని నిలబడతారు. చక్కగా దేవుడు ఆ సామర్థ్యాన్ని పెట్టాడు. ఇవి పక్కన పెడితే కొంతమంది స్త్రీల విషయంలో ఏం జరుగుతుంది అంటే అనుకోని భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. చిన్న వయసులో భర్తలు చనిపోవటం, తాగుబోతు భర్తలు లాంటి వాళ్ళు, కొట్టే భర్తలు రావటం, వేధించే యొక్క ఇంటివారు, అత్తవారి ఇంటివారు రావటం, తాను మరి మానసికంగా నలిగిపోతూ కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవటం డెలివరీ అయిన తర్వాత కానీ ఇవన్నీ చూసినట్లయితే, ఇవి కాకుండా కొన్ని వేధింపులు, బయట నుంచి వచ్చే వేధింపులండి. ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుని బిడ్డలారా ఒక స్త్రీ పాత్ర చాలా జటిలమైనదిగా కనిపిస్తూ ఉందండి. నేను చెప్పినంత ఈజీ కాదు. కానీ ప్రతి పరిస్థితిలో కూడా స్త్రీలు ఏం చేస్తారు అంటే ఓర్చుకుంటూ ఉంటారు, ఓర్చుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ శక్తిని ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చాడండి. ఒక భర్త చనిపోయిన భార్య చాలా ధైర్యంగా ఈ సమాజంలో బ్రతకగలదు. నాకు తెలిసిన చాలామంది తల్లులు చిన్న చిన్న పనులు చేసుకొని భర్తలు చనిపోయిన తర్వాత పిల్లల్ని మంచి చదువుల్లో భవిష్యత్తులో స్థిరపరిచిన తల్లులు కూడా నాకు తెలుసు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ధైర్యం? అది భార్య చనిపోయిన భర్తలను చూడండి, వాళ్ళ జీవితం ఊహించలేం, అంత భయంకరంగా ఉంటుంది. ఒకవేళ భార్య కొన్ని రోజులు ఊరు వెళ్తే వచ్చేసరికి ఇల్లు చూడండి, పరిస్థితులు చూడండి, వాళ్ళు చేసుకోలేరు. వాళ్ళ పని కోసం దేవుడు వాళ్ళని సిద్ధపరిచాడు. అది మనకు ఈరోజు టాపిక్ కాదు. కానీ ఒక స్త్రీని ఇంత కఠినమైన పరిస్థితుల్లో దేవుడు పెట్టాడు. ఇలాంటి కఠినమైన పరిస్థితులను దేవుడు పెట్టడం వెనక ఆయన మనలో వాటిని తట్టుకునే సామర్థ్యాన్ని పెట్టాడనే సంగతిని మర్చిపోకూడదండి. దేవుని బిడ్డలారా, ఎంతో కష్టం ఆ అనారోగ్య సమస్యలను ఎదుర్కోవటం, అందరికీ బాలేకపోయినా తనకి బాలేకపోయినా అందరికీ సేవ చేయటం, ఎంతో ఓపికతో కూడిన పని. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆలోచన చేయండి, దేవుడు నిన్ను
ఒక స్పెషల్గా ఆ పని కొరకు నిర్మించాడు అనే సంగతి మర్చిపోద్దు. ఎందుకంటే లోకం ఈరోజు స్త్రీ యొక్క ఓపికను, సహనాన్ని వాడేసుకుంటుంది తెలుసండి వ్యాపార పరంగా. చూడండి, షాపింగ్ మాల్లో ఉదయం అందమైన స్త్రీలు నుంచోబెడుతున్నారు అక్కడ. ఉదయం నుంచుంటారు నవ్వుతూనే, సాయంకాలం మళ్ళీ రాత్రి షాపింగ్కి వెళ్ళి చూస్తే వాళ్ళు అదే నవ్వుతో పలకరిస్తూ లోపలికి తీసుకొని వస్తారు. వాళ్ళకి ఆ ఓపిక, అక్కడ అలా వారిని రిసీవ్ చేసుకొని ఓపికగా నిలబడే సామర్థ్యం దేవుడు వారిలో పెట్టాడు. హాస్పిటల్లో రిసెప్షన్లో చూస్తే స్త్రీలను పెడతా ఉన్నారు. నర్సులుగా ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు. టీచర్స్గా స్త్రీలు, ఎందుకంటే ఇదంతా ఓపికతో చేయాల్సిన పని అండి. కనుక వ్యాపారంలోనే లాభం కోసం స్త్రీ యొక్క సామర్థ్యాన్ని లోకం వాడుకుంటుంది. కానీ కుటుంబాల్లో ఉండి మన పాత్రల్లో మనం ఇమిడేటప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే ఓపిక కోల్పోవటం, సహనం కోల్పోవటం. నేను ఈ పిల్లల్ని భరించలేను, ఈ భర్తను భరించలేను, ఈ కుటుంబాన్ని నేను కట్టుకోలేను అని అంటే బాధను బట్టే, కష్టాన్ని బట్టే వారి పాత్రల్లో మనం ఇమడలేని పరిస్థితి అయిపోతుంది. అందుకని ప్రత్యేకంగా నేను మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే దేవుడు ఒక పనిని నీ ముందు పెట్టడానికి ముందు దాన్ని తట్టుకునే ఆ వ్యక్తులను, ఆ కుటుంబస్తులను, ఆ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని దేవుడు నీలో ముందే పెట్టాడు. దీన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి. ఎక్కడ వేసారిపోవద్దండి. పరమగీత గ్రంథాల్లో ఒక మాట ఉంటుందండి. 2వ అధ్యాయంలో సొలొమోను సోలమతి గురించి మాట్లాడుతూ, నీవు బలురక్కసి చెట్లలో వల్లి పద్మము వంటి దానవు అంటాడు. నిజానికి సంఘం గురించి ఈ మాట రాయబడినప్పటికీ సంఘాన్ని దేవుడు స్త్రీతో పోల్చాడు. స్త్రీ పరిస్థితులు కూడా బలురక్కసి చెట్లు అనగా విష స్వభావం కలిగిన చెట్ల మధ్య అంట వల్లి పద్మం ఎలా ఎదుగుతుంది అంటే చక్కగా పరిమళిస్తూ ఎదుగుతుందండి. అంటే అవి ఈ యొక్క వల్లి పద్మాన్ని కబళించేయాలని చూస్తున్నా, అవి హరించేయాలని చూస్తున్నా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా వల్లి పద్మము చక్కగా చక్కగా పరిమళిస్తూ మరి ఎదగటం మనం చూస్తున్నాం. స్త్రీలు కూడా అంతేనండి. మన చుట్టూ వేధించే మనుష్యులు, పరిస్థితులు, ఒక విష స్వభావంతో ఉన్న ఈ యొక్క అనేక పరిస్థితుల్లో స్త్రీ ఎలాంటి తెలుసండి, అన్నిటినీ తట్టుకొని, అన్నిటిని ఎదిరిస్తూ ఆ మధ్య తన పరిమళాన్ని వెదజల్లుతూ తను జీవించగలదు. దేవుడు ఆ సామర్థ్యాన్ని నీలో పెట్టాడు. ఈ ఉమెన్స్ డే రోజున ప్రత్యేకంగా నేను ఆత్మ ప్రేరేపణతో మీ సామర్థ్యాన్ని మీకు గుర్తు చేయాలని మేము ముందుకు వచ్చానండి. మీలో దేవుడు ఆ సామర్థ్యాన్ని పెట్టారు. మీరు కట్టగలరు, మీరు పెంచగలరు పిల్లలను దేవుని కొరకు, మీరు నిలబెట్టగలరు కుటుంబాలను. అంతేకాకుండా ఇప్పుడు లోకానికి ఒకటే వనండి, ఏంటి అంటే వారు తింటారు, తాగుతారు, స్త్రీలు ఆ కుటుంబాల్లో సంసారాలు చేసుకుంటారు, ఏవో చిన్న పెద్ద ఉద్యోగాలు చేసుకుంటారు. మనకి ఎలా ఉంటుందంటే ఆ పనికి అదనంగా దేవుడు ఇంకొక పనిని పెట్టాడు. అదేంటంటే సంఘ పరిచర్యలో స్త్రీలుగా మనం ఉండాలి. ప్రార్థించేటప్పుడు నేను ఈ మాటను చదివిన ప్రతిసారి కూడా చాలా సంతోషిస్తాను. పిలవండి, అంగలార్పు చేయి స్త్రీలను పిలవనండి, రోదన చేసే స్త్రీలను పిలవనండి. అక్కడెక్కడ పురుషుల గురించి రాయలేదు కదండి. అంటే దేవుడు ఓపికతో కూర్చొని మనం ప్రార్థించగలము, నా కుమార్తెలు మొర్రపెట్టగలరు అనే ఒక ప్రత్యేకమైన ఆశను మన పట్ల ఆయన కలిగి ఉన్నట్లుగా ఈ వచనం తెలియచేయట్లేదా? దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే వాక్యంలో చూస్తే ప్రతి స్త్రీ విషయంలో కూడానండి వారు నిలబడ్డారండి. వారి పనులు వారు చేసుకుంటూనే దేవుని కొరకు నిలబడ్డారు. వారికి సమస్యలు లేవా అంటే చూడండి, కుటుంబ సమస్యలు కూరుకుపోయినా లేని దేవుడు చూడలేదా? పిల్లలు లేక మరి సవితి చేత వేధింపబడుతున్న హన్నా యొక్క బాధను దేవుడు చూశాడు. ఒక్కనొక కుమారుడైన ఆధారాన్ని కోల్పోయిన నాయిన్ అనే వెధవరాల యొక్క కన్నీటిని చూశాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క బాధను చూశాడండి. పాపంలో పట్టబడ్డ స్త్రీ యొక్క ఆ యొక్క వేదనను చూశాడు ఆయన. సమరయ స్త్రీ యొక్క ఆమె అసంతృప్తిని దేవుడు చూశాడు. సారేపతి వెధవరాలి యొక్క పేదరికాన్ని ఆయన చూశాడు. రూతు యొక్క చిన్న వయసులో భర్త కోల్పోయి దిక్కు లేక దేవుని మీద నమ్మకంతో వస్తే ఆమె విశ్వాసాన్ని దేవుడు చూశాడు. స్త్రీలండి ఏ పరిస్థితుల్లో ఉన్నారో నేను ఒక్కటని చెప్పలేను. ప్రతి స్త్రీ గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. వాళ్ళు
ఎలా ఆ పరిస్థితుల్లో నిలదొక్కుకోగలిగారు అంటే కేవలం దేవుని సహాయంతో. లేదంటే మనం అడ్రస్ లేకుండా అయిపోతామండి మనకున్న పరిస్థితులను బట్టి. ఎంతోమంది ఆ స్త్రీ యొక్క పాత్రను పోషించలేక విఫలమైపోతున్నారు. తప్పుడు దారులు పెట్టేస్తున్నారు. క్షణిక ఆనందాలు కోరుకుంటా ఉన్నారు. దేవుని కొరకు నిలబడలేకపోతా ఉన్నారు కదా. మనం అలా ఉండకూడదు. ప్రత్యేకంగా దేవుడిచ్చిన సామర్థ్యాన్ని వెలికి తీయండి. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. దేవుని మందిరంలో కూడా దేవుడు మనకు ఒక పరిచర్య భారాన్ని పెట్టాడు. ప్రార్థనా భారము వెనకతలుండి మనము దేవుని కొరకు పనిచేసే ఆ యొక్క పరిచర్యలో కూడా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని చేత ఒక గొప్ప బహుమానాన్ని మనం పొందుకోబోతున్నాం. మరి కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు మాట సెలవిస్తున్నాడు. దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని దేవుడు అంటా ఉన్నాడు. గమనించండి, సైన్యము అనే మాట గురించి నేను ఆలోచించాను. సైన్యము అనే మాటను ఎక్కడ వాడతారు అంటే రాజ్య బలాలు, యుద్ధాలు కదండి, ఇలాంటి చోట వాడతారు. దేవుడు ఏమంటున్నాడంటే స్త్రీలు నా కుమార్తెలు నా కొరకు ఒక సైన్యము అంటున్నాడు. భూమి మీద 2 రాజ్యాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఒకటి సాతాను రాజ్యం, ఒకటి దేవుని రాజ్యం. సాతాను వాడు అనుచరులు వారి రాజ్యాన్ని విస్తృతపరచుకోవడానికి భయంకరంగా పనిచేస్తూ ఉన్నారు. సమయము తక్కువే అని తెలిసి బహుభీకరంగా పనిచేస్తూ ఉన్నారు వారి రాజ్యాన్ని అభివృద్ధి పరచుకోవడానికి. అలాగే భూమి మీద దేవుని రాజ్యం కూడా కట్టబడుతుంది. ఆ రాజ్యంలో కూడా దేవుని సేవకులు పరిశుద్ధాత్మ సహాయంతో చాలామంది పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందులో ఒక భాగం ఎవరంటున్నారు అంటే దేవుడు నా కుమార్తెలు, స్త్రీలు అని అంటున్నారు. చూడండి, సైన్య బలము ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు యుద్ధంలో గెలుస్తారు, అంతే కదా. మరి స్త్రీలు పనిచేయడం ఆపేస్తే, స్త్రీలు ప్రభు కొరకు నిలబడడం ఆపేస్తే పరిచర్యలో ఆ యొక్క బలం అనేది తగ్గిపోద్ది. 2 పార్టీలు ఉంటాయండి, రాజకీయ పార్టీలు. కార్యకర్తలు అంటారు కదా, ఏ పార్టీ తరపున ఎక్కువ మంది పనిచేస్తే ఆ పార్టీ వల్లే గెలుస్తారు కదండి. ఎందుకంటే వాళ్ళకి జనబలం ఎక్కువ ఉంది. మరి అలాగే ఇక్కడ 2 రాజ్యాలు, ఒకటి సాతాను రాజ్యం, దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో స్త్రీలు ఒక సైన్యముగా పనిచేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు కదండి. అటువంటి భాగ్యం కూడా మనకి ఇచ్చాడు. మనం రోజు రోజుకి మన యొక్క దేవుని పనిలో మన ప్రార్థనా భారాన్ని పెంచుకుంటూ నా దేవుని సైన్యము, ఆ యొక్క రాజ్యంలో నేను ఒక సైన్యంగా పనిచేయాలని మనం వీటిని కూడా దృష్టిలో పెట్టాలి. చాలామంది ఇది చేస్తే ఇది చేయట్లేదు, ఇది చేస్తే ఇది చేయట్లేదు. మనకి కుటుంబ భారము అలాగే సంఘ భారం 2 పనులు దేవుడు పెట్టాడు. రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగే సామర్థ్యాన్ని మనలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి పరిస్థితులైనా మనం తట్టుకోగలం, నిలబడగలం, దేవుని కొరకు మన కుటుంబాలని కట్టుకోగలం. ఆ సామర్థ్యం అంతా ఇచ్చాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి మనులందరికీ నేను ప్రత్యేకంగా కోరుకునే విషయం ఏంటి అంటే మీలో దేవుడు పెట్టిన సామర్థ్యం గొప్పది. సాటి అయిన సహాయం అంటే హెల్పర్ కాదండి. మన శక్తిని బట్టి, దేవుడు పెట్టిన సామర్థ్యాన్ని బట్టి దేన్నైనా ఎవరికైనా సహాయంగా ఉండి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలము, పెంచగలము, కట్టగలము, ఇంకా పిల్లలను దేవుని కొరకు రేస్ చేయగలము. కనుక ఇవన్నీ సామర్థ్యం దేవుడు మనకిచ్చాడు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. బలహీన పడిపోతున్నారు ఈరోజు. చిన్న అనారోగ్యం వస్తే నేను ఎందుకు పనికిరాను, నేను ఇంక ఈ భర్తను తట్టుకోలేను, ఈ పిల్లల్ని తట్టుకోలేను, నేను ఇంక వీరిని ప్రభు కొరకు పెంచుకోలేను, నేను ప్రభు పనిలో ముందుకు వెళ్ళలేను. వేసారిపోవద్దండి. సాతాను మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు, కృంగదీస్తూ ఉంటాడు, మన శక్తిని బలహీనపరుస్తూ ఉంటాడు, చేతకాన్ని వాళ్ళు చేస్తూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితులను నువ్వు తట్టుకోగలవు, నువ్వు దేవుని కొరకు నిలబడగలవు, దేవుని చేత గొప్ప బహుమానాన్ని పొందుకోగలవు. సంఘంలో స్త్రీల సంఖ్య ఎక్కువ, పరలోకంలో కూడా ధైర్యంగా చెప్తా ఉన్నాను నేను, స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుందండి. అటువంటి గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఉమెన్స్ డే రోజున ప్రత్యేకంగా దేవుడు మీ పరిస్థితుల్లో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన శక్తి చేత, తన బలం చేత ఇంకా ముందుకు మిమ్మల్ని నడిపించాలని, మీరు వేసారిపోవద్దు, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలను తెలియచేస్తూ నా మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.